నేను అసలు ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. కానీ నైట్ అంతా ఈ వీడియోస్ చూసి కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించింది. మార్నింగ్ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి మరీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వింటున్నాం కదా! జెఫ్రీ ఎప్పిస్తాన్ అనే నేము. ఆయన ఒక ఫినాన్షియర్. ఆయనకి లగ్జరీ రిసార్ట్స్, మాల్దీవ్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ పార్టీస్ కండక్ట్ చేస్తారు. ఎవరికి? బిలియనియర్స్‌కి, పొలిటికల్ వాళ్ళకి, ఇంకా రిచెస్ట్ పర్సన్స్‌కి అందరికీ అక్కడ పార్టీస్ అనేవి కండక్ట్ చేస్తారంట. ఆ పార్టీస్‌లో ఏం జరుగుతుంది అన్నవి కొన్ని వీడియోస్, ఫొటోస్, ఫైల్స్ అయితే గనక లీక్ అయ్యాయి. వాటి గురించే ప్రెజెంట్ అంతా కూడా చర్చ జరుగుతుంది. ఆ వీడియోస్‌లో ఏమున్నాయంటే, ఈ పార్టీస్‌కి ఇన్వైట్ చేస్తారు కదా! వీళ్ళకి చిన్న పిల్లల్ని ఇచ్చేసి, అంటే టీనేజర్స్‌ని, చిన్న పిల్లల్ని అలా ఇచ్చేసి వాళ్ళని రేప్ చేసి, వాళ్ళని చంపేసి, వాళ్ళ ఫ్లెష్‌ని తింటున్నారని, అంటే వాళ్ళ మాంసాన్ని తింటున్నారనేసి ఆ వీడియోస్‌లో అయితే లీక్ అయి ఉంది. కానీ మనం అఫీషియల్‌గా చూస్తే యాజ్ పర్ రికార్డ్స్ అయితే వాళ్ళని సెక్సువల్‌గా అబ్యూస్ చేయడం, రేప్ చేయడం, చంపేయడం అన్నది నిజమే కానీ వాళ్ళు తిన్నారో లేదో అన్నది నిజం కాదన్నట్టు మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇందులో ఒక ఆమె, ఆ పార్టీకి వెళ్ళిన ఆమె బయటికి వచ్చేసి ఆమె పెద్దగా ఏడుస్తూ వీళ్ళు హ్యూమన్స్‌ని తింటున్నారు, చంపేస్తున్నారు అని అయితే ఒక వీడియో లీక్ చేసింది. ఆ వీడియో వచ్చింది. ఆమె బయట చెప్పింది. కానీ ఆమెకి పిచ్చి పట్టింది అని ఆమెని ఏదో మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేయడము, చంపేయడం అయితే చేశారంట. ఇప్పుడు నేను ఆ వీడియో కూడా మీకు ఇందులో పెట్టాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఆ వీడియో అయితే వాయిస్ పెట్టలేదు. ఆమె ఏం మాట్లాడిందో కూడా అక్కడ ఇంగ్లీష్‌లో అయితే సబ్‌టైటిల్స్‌లో అయితే ఉంది చూడండి. చిన్నపిల్లల్ని బ్రతుకున్నప్పుడే కాల్చేసి ఏవో క్రూయల్‌గా చేస్తున్నారా అన్నట్టయితే వీడియో లీక్స్ అయ్యాయి. ఇందులో మనకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్‌ది, మన ఇండియన్ ప్రెసిడెంట్ మోదీజీ నేము, ఇంకా బిల్ గేట్స్, ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ నేమ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆల్రెడీ అమెరికాలో అయితే చాలామంది ర్యాలీ కూడా చేస్తున్నారు ఆయనకు ఆపోజిట్‌గా. ఆయన దీని గురించి కూడా జర్నలిస్ట్‌తో మాట్లాడారు అనైతే మనకి న్యూస్‌లో వచ్చింది. ఇదంతా నా అపోనెంట్ వాళ్ళు కావాలని చేస్తున్నారు, నాకు సంబంధం లేదు అన్నట్టు ట్రంప్ అయితే చెప్పారు. ఇంకా మోదీజీ అంటే మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఏం అవ్వలేదు కాబట్టి మనమైతే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేనైతే అంటున్నాను. కొన్ని ఫుటేజ్, వీడియోస్ చూస్తుంటే అయితే నాకైతే లిటరల్లీ ఏడుపు కూడా వచ్చేసింది. అవి కొన్ని నిజాలున్నాయి, కొన్ని నిజాలు కానివి కూడా ఉన్నాయి. అందుకే మనం చూసేటప్పుడు అది నిజమా కాదా అని కొంచెం అవేర్నెస్ కలిగుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్‌గా నేనేం కోరుకుంటున్నానంటే, నిజంగా ఈ తప్పు గనక చేసి నిజంగా ఇలా చేస్తే గనక వాళ్ళకైతే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఇంక నేను చెప్పే మాట ఏంటంటే, మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.